హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. 8 అవుతుంది. మా చిన్నోడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. కొంచెం లేటే లేచిండు. నైట్ అంతా డిస్टर्बेंस చేసి कूलर में से पानी निकाले कैसे निकाले तो अच्छा ढक्कन नहीं लगाया उसमें से ब्लैक कलर का वाटर निकले सुफियान पंखा का निकाला हाँ थोड़ा थोड़ा उछला उसके ऊपर पानी वही चु 5 o'clock आया मेरे पास तो 5 से लेके नॉन स्टॉप टिफिन वो आजा Ela dela sobe no vale pressão minha amiga perigosa rouba meu coração इतनी देर टाइम लगता क्या? खा जल्दी స్పూన్ హేనా. ఇక్కడ మా పెద్దోడైతే మేమైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతాను. మా పెద్దోడు సైకిల్ మీద వస్తాడు. వాడే ఇంకా లేట్ వస్తా అని చెప్తే మేమైతే వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే జిమ్ నుంచి వచ్చిండు. వచ్చేటప్పుడైతే ఎగ్స్ 2 ట్రేస్ తీసుకొని వచ్చిండు. దాంతోపాటు చికెన్ 2 కిలోలు తీసుకొని వచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ కదా, అసలు ఇది 2 రోజుల ముందు వీడియో అన్నట్టు. ఈరోజు నేను ఎడిటింగ్ చేసి ఈరోజు రికార్డ్ చేస్తాను. ఎందుకంటే కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ కాబట్టి ఈ రోజు నుంచి మాకు ఫాస్టింగ్ స్టార్ట్ అయినాయి. ఇది 2 డేస్ బ్యాక్ వీడియో కాబట్టి మీకైతే చూపిస్తాను. ఈరోజైతే మేమందరం కూడా ఫాస్టింగ్ ఉన్నాం. ఇక్కడైతే చికెన్ అయితే సపరేట్ చేసేసి ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ మా ఆయన సర్టిఫికేట్ ఏదో మిస్ అయింది. దానికోసం అలుమారి మొత్తం క్లీన్ చేసి అవుతుంది. బట్టలు చూడండి, బట్టలు సర్టిఫికేట్స్ అస్సలు ఇంపార్టెంట్ అయిన సర్టిఫికేటే దొరికేది. ఎప్పుడు చూడు ఇదే అవుతుంది మా ఇంట్లో. ఇప్పుడు ఆ ఒక్క సర్టిఫికేట్ కోసం ఈ బట్టలన్నీ ఇప్పుడు నేను ఫోల్డ్ చేయాలి. పని అంతా అయిపోయింది. ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా. ఇక మా ఆయన పని పెట్టిండు. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మీతోని మాట్లాడతా. పాస్పోర్ట్ ఇక్కడైతే మా హస్బెండ్ పాస్పోర్ట్ అయితే దొరకలేదని చెప్పి అల్మార్ అంతా వెతికి మా హస్బెండ్ బట్టలన్నీ సదిరి పెట్టేసిన. ఇంకా చీరలు ఉండే, ఆ చీరలు కూడా మొత్తం ఫోల్డ్ చేసుకొని మంచిగా నీట్గా పెట్టుకున్నా. ఎక్కలేని పని అయితే పడ్డది. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇక కొన్ని చీరలు నాకు పెళ్ళైనప్పటి నుంచి ఎన్ని చీరలు ఉన్నాయంటే మినిమం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కనీసం 12 చీరలు ఉన్నాయి. ఒక 2-3 చీరలు అంటే 15 వరకు ఉన్నాయి అంతే నాకు. మిగతా నార్మలీ ఇవన్నీ కూడా పార్టీ వేరు అంటే రిసెప్షన్ పెళ్ళికి వాటికి వేసుకున్నా. ఒక్కటేసారి వేసుకున్నా అన్నీ కూడా ఒక 2-3 గంటలు అంతే. నాకైతే అసలు శారీస్ అంటే ఇష్టం లేదు. కానీ ఇంకా అప్పుడు సీజన్ అయితే మాకు శారీ సీజన్ నడిచింది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఒక్కొక్క చీర అయితే అన్నీ బాగానే రేటు ఉండే. అప్పుడే 3000 3500 అట్లా రేటు ఉండేది. అన్నీ వర్క్ శారీసే అన్నట్టు. ఇక్కడైతే మా అత్తమ్మ సాడీ, ఇది మా అత్తమ్మ ఇచ్చింది. ఆమె చీరలు కట్టుకోవడం మానేసిన తర్వాత ఇంకా నేను చీరలు కట్టుకుంటలేను కదా అని చెప్పి మాకైతే ఇచ్చింది. మేము కూడా చీరలు కట్టుకునేటోళ్ళం కాదు. ఆమెనే ఫస్ట్ చీరలు కట్టుకునేది. కానీ ఆమె హజ్కి వెళ్ళిన తర్వాత చీరలు కట్టడం మొత్తానికే మానేసింది. గుర్తుగా ఉంచుకోండి అని చెప్పి 4 కోడళ్ళకు ఒక 3-4 అట్లా చీరలు అయితే వంచింది అన్నట్టు. ఇది కూడా మా అత్తమ్మ చీరనే, వంకాయ కలరు, పూసల వర్క్ వచ్చింది. అప్పుడైతే వర్క్ బాగా ఇంపార్టెంట్ ఇచ్చేటోళ్ళం అన్నట్టు. ఒక్కొక్క చీర 3-4 వేలు పెట్టి కొనుక్కునేటోళ్ళం. ఇది కూడా మా అత్తమ్మ చీరనే, కొంచెం చెమ్కి వర్క్తో ఉన్నది. ఇది కూడా మా అత్తమ్మ చీరనే, పూసలు వచ్చింది రెడ్ అండ్ బిస్కెట్ కలర్తోని. ఇది వచ్చేసి ఫస్ట్ మా రెండో వాళ్ళ పెళ్ళి అంటే ఫస్ట్ మా ఆయన కొనిచ్చిన సారీ అన్నట్టు. ఇది మా మూడో వాళ్ళ పెళ్ళప్పుడు తీసుకున్నది. ఇది నార్మల్గా అంటే మా ఫస్ట్గా సెకండ్ యారాలు పెళ్ళికి తీసుకున్నది. కలరు వైట్ చెమ్కి, వైట్ పూసలు ఇట్లా. ఇది కూడా శారీకే తీసుకున్న. ఇదిను ఆ గ్రీన్ది అక్కడ ఉంది కదా గ్రీను. ఇది 2 కూడా రిసెప్షన్కి ఒకటి, మ్యారేజ్కి ఒకటి. ఇది కూడా ఇది ఒక పెళ్ళికి తీసుకున్న, ఏ పెళ్ళికి తీసుకున్న గుర్తుకు లేదు. మంచి కలర్ అన్నట్టు. ఇది మా మ్యారేజ్కి అంటే మా మ్యారేజ్ కోసం తీసుకున్నది. ఇది నార్మల్గా ఇంకొక పెళ్ళికి ఎప్పుడు తీసుకున్నట్టు నాకు గుర్తుకు లేదు. ఇది మెరూన్ కలరు,
వైట్ పూసలతోని. ఇట్లయితే మొత్తానికైతే శారీ కలెక్షన్ అయితే నాకు ఇట్లుంది. జ్ఞాపకంగా పెట్టుకున్నా కానీ ఒక్కరోజు కూడా వేసుకునేది లేదు. ఏవే చీరలు కట్టుకోక కూడా ఇప్పటికి కనీసం 12 సంవత్సరాలు అవుతుంది. ఇట్లయితుంది. మరి ఈ చీరలలో మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. बता कितना लिया? एक स्पून से ठीक है डाल ले. స్కూల్ నుంచి వచ్చిండో లేదో మా చిన్నబాబు అయితే మిల్క్ షేక్ రెడీ చేసుకుంటా. కోవా వస్తుందా రే? స్వీట్ జాదా స్వీట్ లేస్తే స్వీట్ అది కోవాతోని పెరుగు వేసుకొని మిల్క్ షేక్ చేసుకుంటాడు. 2-3 రోజులుగా ఇదే వేసుకొని తాగుతారు మా ఇద్దరు పిల్లలు కూడా. చక్కెర राइन दे, मैं चाय बना लेती हूँ. राया थोड़ा टाइट लगाना है. ये निकाल के रख लो, यूज होता अब. रमजान आ रहा ना. डायरेक्ट ऑन होता देख के. फुल होता ग्लास में. शेक करना है. शेक कर तब टाइट हो जाता. अरे मैं निकाल के देती, शर्ट खराब हुआ था जी. स्मेल देखो. सूपर. थोड़ा पी तुम. होने के बाद तुम. ఇక్కడైతే మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. కోవా, షుగర్, పెరుగు. వాళ్ళ అన్నయ్య రాకముందే చేసుకొని తాగుతాండు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అన్నయ్యకు చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇట్లయితే ఉన్నది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాం. మరి ఉంటా. మరి నమస్తే.